ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే చేతబడి. అసలు చేతబడి అనేది ఉందా? అసలు నమ్ముతారా ఎవరైనా? అమ్మా, శాతపడి గురించి నువ్వు అడిగావు. శాతపడి ఉందా అని అడిగావు. శాతపడి ఉన్నది ఎవరికి వాళ్ళ కళ్ళకి కనపడదు. ఇప్పుడు మనం శాతపడి మనం చేయాలంటే కళ్ళకి కనపడేది కాదు, అది కష్టపడే వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగు కదా, శాతపడి ఎవరు నమ్మరంటే గురువు గారు అన్నావు, నిజం మాట అది. కానీ ఎక్కువ శాతం నమ్మకుండా ఉండే వాళ్ళకే ఇబ్బందులు ఎక్కువైతుంటాయి. ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏమవుతుంటాయి, ఇంట్లో మొత్తం చికాకులు, ఆరోగ్యాలు బాగలేకుండా ఉంటాం, పిల్లల సమస్యలు, పెళ్లి కాకుండా ఉంటాం, ఆస్తులు తగాదులు రావటం, సొంతం సంబంధించిన వాళ్ళే, దగ్గర వాళ్ళే, పాలి వాళ్ళే కొన్ని ప్రయోగాలు చేస్తున్నది వాళ్ళ ఎదుగుదలగా వాళ్ళకి వారవక, వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, పైకి వస్తున్నారు, మనకంటే ముందుకు పోతున్నారు, ఇలా ఎదుగుదల ఉండకుండా చేయాలని చెప్పి కొంతమంది చేస్తారు. కానీ అందరూ చేయలేది. ఎవరి వల్ల ఎవరు పడితే వాళ్ళు చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. కానీ అందరూ మంచి వాళ్ళని చెప్పలేం కదా తల్లి. ఇప్పుడు ఎక్కువ శాతం వరకు చూస్తే 100లో 70 మందిని మంచి వాళ్ళు ఉంటే 30 మంది చెడ్డవాళ్ళు ఉంటారు తెచ్చిందని. అలాంటి వాళ్ళు చేస్తారు ఆ పని. ఆ పని చేసినప్పుడు ఏమైతే ఈ సమస్యలన్నీ వీళ్ళకి వస్తాయి. ఏది, ఇంట్లో ముందుకు పోలేకపోవటం, అనుకునేవి జరగకుండా ఉంటాం, డబ్బులు వచ్చినా మిగలకుండా ఉంటాం, ఆరోగ్య సమస్యలు రావటం, పండుకుంటే పిచ్చి పిచ్చి కలలు రావటం, నిద్ర పట్టకుండా ఉంటాం, ఆకలి కాకుండా ఉంటాం, ఇవన్నీ ఇబ్బందులు. ఈ ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ కాడికి పోతారు. అక్కడ పని కాదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, తప్పదుగా, ఎలాగా. అప్పుడు మా లాంటి గురువు దగ్గరికి వస్తాం, గురువుగారు మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఇలా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళ మీద చెడు ప్రయోగం జరిగిందా, శాతపడి జరిగిందా. శాతపడి చేసే విధానం ఏంటంటే అమావాస రాత్రి 12 నుంచి 1 గంట 2 గంటల లోపే చేయాలి. ఆ టైంలో చేస్తారు. చెడు చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు ఆ పని చేయరు. చెడు చేసేవాళ్ళు అవతల కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి, వాళ్ళ ఎదుగుదల ఆపాలి, వాళ్ళ భార్య భర్తల మధ్యలో సమస్యలు పెట్టాలి, పిల్లల మధ్యలో సమస్యలు పెట్టాలి, ఒకరి మాట ఒకరు వినకుండా చేసుకోవాలి, భార్య భర్త మాట వినకూడదు, భర్త భార్య మాట వినకూడదు, వాళ్ళు ఇడిపోవాలి అని చేసేవాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది అత్తలు చేస్తారు, కొంతమంది మామలు చేస్తారు, అయిన వాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులు చేస్తారు. ఒకళ్ళని చెప్పకూడదు. మా కాడికి వస్తుంటారమ్మా, మా స్వామి మా అమ్మాయి పెళ్ళి అయిందండి, 2 సంవత్సరాలు అయింది, అబ్బాయి ఇచ్చిపెట్టిపోయాడు, ఇంతవరకు రావట్లే, పిలిస్తే ఫోన్ ఎత్తాడు, ఏమెత్తాడు, అసలు వాళ్ళ అమ్మ నాన్న కూడా పట్టించుకోవట్లేదు. ఏంటంటే మా అమ్మాయికి ఈ సమస్య అని అడుగుతారు. మనం చూస్తాం, చూస్తే వాళ్ళకి ఎవరికైనా ఒక ఇష్టం లేని వాళ్ళు చేస్తారు. అది భర్త కన్నా ఇష్టం లేకుండా పోవచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కన్నా కాకుండా పోవచ్చు. అలాంటి ఇష్టం లేని వాళ్ళే ఇలాంటి ప్రయోగాలు చేసి మా అబ్బాయి అమ్మాయి మీద ఇష్టం ఉండకూడదు, మొత్తానికి అమ్మాయిని మర్చిపోవాలి, అమ్మాయి దగ్గరికి పోకూడదు అని చేస్తారు. అప్పుడు మనం చూస్తాం, అలాంటివి కనపడతాయి. కనపడేటప్పుడు మనం చెబుతాం, అమ్మ ఇలాంటి సమస్య జరిగింది, ఈ సమస్య తీసేస్తే మీ అమ్మాయికి కొంచెం పోయే అవకాశం ఉంది, కానీ పోయినా అక్కడ మంచిగా ఉంటుందో ఉండదో ముందు అది చూసుకోండి. ఇప్పుడు ఇష్టం లేని కాడికి మనం పోయి ఇబ్బంది పడి మనం బాధపడతాం, కరెక్ట్ కాదు కదా. అది ముందే మీరు ఆలోచుకోండమ్మా, ఇలాంటి సమస్య ఉంది, దీన్ని తీసేబట్టి తీసేస్తా, తీసేసి వాళ్ళ అబ్బాయి మనసు మారి వాళ్ళ భార్య తీసుకొని వాళ్ళు బతికేట్టుగా మంచి చేద్దాం అని చెబుతాం. చెప్పినప్పుడు చేసినప్పుడే ఆ సమస్య పోద్ది. అంటే నువ్వు చెప్పినట్టుగా ఆ సమస్య ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, లేని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మనం ఆ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనం గుర్తుపట్టాల్సి వస్తుంది. అది తల్లి మీరు అడిగిన దానికి అలా ఉంటుంది తల్లి. అప్పుడే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం లేని వాళ్ళు ఎవరు మన దగ్గరికి రారుగా. సమస్యలు ఉన్నవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, ఆ బాధల నుంచి బయటికి రాకుండా ఉండే వాళ్ళకే అది తెలుస్తుంది దాని గురించి. అది